మనం ఓకే మనం చర్చిస్తున్నది వైష్ణవుని యొక్క 26 లక్షణాలు అనేటువంటి శీర్షిక గురించి మనం చర్చిస్తున్నాం. అయితే ఇది దాదాపుగా ఒక సంవత్సరం లేదా సంవత్సరన్నర లేదా 2 సంవత్సరాల క్రితం ఈ చర్చ ప్రారంభించాం. మరి కొన్నాళ్ళు నడిచింది, తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత ఆగడం జరిగింది. మళ్ళీ దాన్ని పునః ప్రారంభిస్తున్నాం. అయితే అందులో భాగంగా ఇప్పటికే వైష్ణవుని యొక్క లక్షణాల్లో ఒకటి పరోపకార అనేటువంటి లక్షణం చర్చిస్తూ ఉన్నాం. అది కొంతవరకు చర్చించడం జరిగింది. అయితే ఇప్పటివరకు చర్చించినటువంటి లక్షణాలన్నీ ఎవరైనా వినాలనుకుంటే ఇస్కాన్ భీమవరం యూట్యూబ్ ఛానల్లో వైష్ణవుని లక్షణాలు అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఒకటి ఉందన్నమాట. అందులో దాదాపుగా 12 ప్రవచనాలు ఇప్పటికే ఇవ్వబడ్డాయి. ఇది 13వ ప్రవచనం అనుకోండి. చూద్దాం. అయితే తర్వాత వారం నుండి ఎవరైతే ఈ తరగతికి హాజరవుతారో మరి తప్పనిసరిగా వైష్ణవ వస్త్రధారణలో ఉండాలి, లేకపోతే ప్రవేశం లేదు. అంటే ధోవతి, కుర్తా తప్పనిసరి. ఎందుకంటే మనం చర్చించేది వైష్ణవ లక్షణాల గురించి. సరే, పరోపకార అనేటువంటి ఒక లక్షణాన్ని మనం చర్చిస్తున్నాం. అంటే వైష్ణవుడు పరోపకారి అయి ఉంటాడు. అయితే కొన్నిసార్లు ఎవరైతే హిందువులుగా పిలువబడుతూ ఉంటారో అందులో అంటే తమను తాము హిందువులుగా పరిగణించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది తమను తాము జాతీయవాదం కలిగినటువంటి, అంటే హిందూ మతస్థులం మనం అని చెప్పుకునేటువంటి వాళ్ళలో చాలామంది వారు మాత్రమే కాకుండా మరి కొంతమంది నాస్తికులు, లేకపోతే భగవంతుని యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా సవాల్ చేస్తుంటారు. ఏమనంటే మరి వైష్ణవులు పరోపకారం కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటారు కదా, అసలు మీరు ఏం పరోపకారం చేస్తున్నారని అడుగుతారు అన్నమాట. ఎందుకంటే మనం చూస్తే, ఎందుకని నేను ఒక వర్గం వాళ్ళు అని చెప్పి అంటున్నానంటే, హిందువుల్లో కూడా మనకు తెలుసు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి వాదన ఒకటి ఉంది కదా. కాబట్టి వాళ్ళ దృష్టిలో మానవుడికి సేవ చేస్తే అది మాధవుడికి సేవ చేసినట్టే. అంటే దాని అర్థం వాళ్ళు కూడా మాధవుడే భగవంతుడని అంగీకరిస్తారు. నిరాకారవాదులు కూడా మనం చూస్తే, మాయావాదు సన్యాసులు వాళ్ళు కూడా కృష్ణుడే భగవంతుడు అనే విషయాన్ని అంగీకరిస్తారు. కానీ వారి అవగాహన వేరు, భగవంతుడు అంటే ఏమిటనేది వారి అవగాహన వేరు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే మానవ సేవ మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వర్గపు హిందువులు మాత్రమే కాకుండా ఎవరైతే నాస్తికులు అలాగే భగవంతుని యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసలు మీరు ఎలా మీరు పరోపకారం చేస్తున్నారు, వైష్ణవులు ఎలా పరోపకారులు అని అడుగుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. పేదవారికి మీరేం సహాయం చేస్తున్నారు, లేకపోతే దళితులకు మీరేం సహాయం చేస్తున్నారు, మరి మీరు ఎలా పరోపకారాలను చెప్పుకుంటారని అడుగుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వారి దృష్టిలో ఈ భక్తియుత సేవ అనేది కేవలం భావుకమైనటువంటిది అనమాట, ఏదో సెంటిమెంట్ అనుకుంటారు. వీళ్ళంతా భావుకులు, ఏదో హరే కృష్ణ హరే రామ అంటూ ఏదో పాడుతుంటారు వీళ్ళంతా. అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారంటే వీళ్ళకంటే పేదలకు లేకపోతే దళితులకు సేవ చేసేవాళ్ళు మెరుగైన వారు అనుకుంటారు అనమాట. మరి దానికి సమాధానంగా కృష్ణదాస కవిరాజ గోస్వామి, ఎవరైనా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఎవరు? చైతన్య చరితామృత రచయిత. ఆయన చైతన్య చరితామృతంలో ఏం రాస్తారంటే, ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క తర్కాన్ని, మీ యొక్క వాదనలను చైతన్య మహాప్రభు చేస్తున్నటువంటి ఈ మానవ సంక్షేమ కార్యం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి మీ బుద్ధిని ఉపయోగించండి అని అడుగుతారు. అర్థవుతుంది కదా. ఈ చైతన్య మహాప్రభు చేస్తున్నటువంటి పరోపకారం ఏదైతే ఉందో దాన్ని తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క వాదనల ద్వారా, తమ యొక్క తర్కం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అంటారు. ఆయన ఏమంటారంటే చైతన్య చరితామృతం ఆదిలీల 8వ అధ్యాయం 15వ శ్లోకంలో ఏమంటారంటే, ఒకవేళ మీరు తర్కంలో అలాగే వాదనలో ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మీ తర్కాన్ని, మీ వాదనని చైతన్య మహాప్రభు యొక్క కృపని అర్థం చేసుకోవడానికి వినియోగించండి అని అడుగుతారు. మీరు ఆ విధంగా చేస్తే, ఒకవేళ అంటే మీ యొక్క వాదాన్ని, మీ యొక్క తర్కాన్ని చైతన్య మహాప్రభు యొక్క కృపను అర్థం చేసుకోవడానికి వాడితే
అప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఆయన అంటారు. అంటే మీకే తెలుస్తుంది ఎంత అద్భుతమైనదో చైతన్య మహాప్రభు యొక్క కృప అనేది. మనం ఇప్పటికే అంటే ఈ ఈ లక్షణాలను చర్చించే క్రమంలో పూర్వం దయ అనేటువంటి లక్షణాన్ని చర్చించడం జరిగింది ఇప్పటికి. మరి అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే కృష్ణ చైతన్యం అనేది లేకుండా నిజమైనటువంటి దయ అనేది లేదని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కృష్ణ చైతన్యం లేనివాడు ఎవరి మీద కూడా దయ చూపించలేడు. కాబట్టి కృష్ణ చైతన్యం లేకుండా నిజమైనటువంటి దయ అనేది లేదు, మనం చర్చించుకున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో జనులు ఎందుకని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు? వారు చేసుకున్నటువంటి కర్మ వలన. మరి ఎవరు కూడా భౌతికమైనటువంటి సర్దుబాట్లు చేయడం ద్వారా ఎవరి యొక్క దుఃఖాన్ని మనం తీసివేయగలం భౌతికమైన సర్దుబాట్లు చేయడం ద్వారా. భౌతికమైన సర్దుబాట్లు అంటే ఏమిటి చెప్పండి? భౌతికమైన సర్దుబాట్లు అంటే విద్యుత్ లేని వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం కదా, లేకపోతే ఎక్కడి నుంచో దూరం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి పైప్ లైన్లు వేయడం, వాటర్ ట్యాంకులు వేయడం, లేకపోతే మరుగుదొడ్లు లేని వాళ్ళకి వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, ఇంకేమున్నాయి పరోపకార కార్యాలు. ఆర్థిక సాయం, లేకపోతే మద్యం తక్కువ రేటుకి అమ్మడం, లేకపోతే 5 రూపాయలకే భోజనాలు పెట్టడం కదా, మంచి మంచి రోడ్లు వేయడం కదా, ఉచిత విద్య కదా, ఇవన్నీ పరోపకార కార్యాలే కదా. బయట అదే కదా చెప్పుకుంటారు అందరూ కూడా. మరి ఇవన్నీ కూడా ఏమిటంటే భౌతికమైనటువంటి సర్దుబాటు, అంతేనా? భౌతికమైన సర్దుబాట్లే కాదు ఇవన్నీ. ఏమిటి సర్దుబాటు? అప్పటి వరకు ఎక్కడికో దూరంగా వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, ఎక్కడో ఒక బావిలో చేదుకుని నీళ్ళు తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇంటింటికి కుళాయి ఇచ్చేసాం, సర్దుబాటే కదా. మరి దానివల్ల దుఃఖం అనేది శమింపబడుతుందా? అసలు దుఃఖం అంటే ఏమిటి? అసలు సమస్యలు ఏమిటి చెప్పండి మానవాళ్ళకి? జన్మ మృత్యు జరా వ్యాధులు. మరి కుళాయి కనెక్షన్ ఇవ్వడం వల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు తొలగిపోతాయా? లేకపోతే ఇప్పుడు ఏదో కొత్తగా అందరూ ఎదురు చూస్తున్నారు, మరి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే స్త్రీలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం. మరి ఇతర పక్క రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ప్రవేశపెడతారేమో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సరే, ఒకవేళ ప్రవేశపెట్టారే అనుకుందాం. లేదా ఇంకొక పార్టీ వాడు ఏమంటాడంటే మేము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తూ ఉంటాడు. మరొకడు ఏమంటాడంటే మేము ఉచితంగా మద్యం పోస్తూ ఉంటాడు. చూడండి, మరి ఇవి జన్మ మృత్యు జరావ్యాధుల నుంచి బయటపడేస్తాయా? లేదు. సాధారణంగా జనులు ఈ మానవ సంక్షేమ కార్యాల్లో నిమగ్నం అవుతారు. దేని ఆధారంగా అంటే మనం ఈ శరీరం అనే భావంతో, అంతే కదా. నేను ఈ శరీరం అనుకున్నవాడు శరీర స్థాయిలో సేవ చేయాలనుకుంటాడు, కానీ నేను ఆత్మనని తెలిసినవాడు ఏం చేస్తాడు? ఆత్మస్థాయిలో సహాయం చేయాలని చూస్తాడు. కానీ ఈ భౌతిక శరీరం అనేది అంతిమంగా నాశనం అవ్వాల్సిందే. కానీ ఈ జీవాత్మ ఏదైతుందో అది మాత్రం నిత్యమైనది కదా. జీవాత్మ నిత్యమైనటువంటిది. మరి చైతన్య మహాప్రభు యొక్క పరోపకార కార్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిత్యమైన ఆత్మ సంబంధమైనటువంటివి, అవునా కదా. ఈ కృష్ణ చైతన్యం అనేది ఆత్మ సంబంధమైందా లేకపోతే శరీర సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. కానీ ఆత్మ సంతృప్తి కలిగిన వాడు శారీరకంగా కూడా క్షేమంగానే ఉంటాడు. అది ఇక్కడ విషయం అన్నమాట. కాబట్టి ఈ శరీరానికి మనం ఏదైతే శ్రేయస్సుని ఇవ్వగలమో, అంటే రాజకీయంగా, సామాజికంగా, వైద్యపరంగా, అది కేవలం ఏంటంటే చినిగిపోయినటువంటి వస్త్రానికి కుట్లు వేయడం లాంటిది అనమాట. చూడండి, ప్యాచప్ సొల్యూషన్ అంటారు, ప్యాచ్ వర్క్. తెలుసు కదా మనకి. ఇది రోడ్డు ఇప్పుడు కూడా ఏం చేస్తుంటారు? ప్యాచ్ వర్క్లు చేస్తుంటారు. అంటే ఈ ప్యాచ్ వర్క్ అనేది శాశ్వత పరిష్కారమా? తాత్కాలిక పరిష్కారం. కాబట్టి మనం శారీరకంగా, రాజకీయంగా, సామాజికంగా, వైద్యపరంగా ఎలాంటి కార్యాలు చేసిన ఇవన్నీ కూడా ఏమిటంటే తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు మాత్రమే. అంతిమంగా ఈ శరీరం నాశనం అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఈ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మరొక శరీరం స్వీకరించాల్సి ఉంటుంది. మరి ఒక వ్యక్తి ఈ దేహాంతర ప్రాప్తి అంటే ఏమిటి? ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని స్వీకరించడం అనే శాస్త్రం ఏదైతుందో దాన్ని అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటాం? నేను ఈ శరీరాన్ని అనుకుంటాం, అంతే కదా. దాన్ని అర్థం చేసుకోకుండా నేను ఈ శరీరాన్ని అనుకుంటే అప్పుడు అతడు అజ్ఞానంలో ఉన్నట్టు, అంతే కదా. మరి ఏ పరోపకారం చేసేవాడైనా, ఎవరైతే జీవితం యొక్క ఈ సత్యాల గురించి సమాచారం ఎవరో వాళ్ళందరూ కూడా టీచర్లు కదా. వాళ్ళందరూ ఏమవుతారు? చీటర్స్ అవుతారండి. 2 పదాలు ఉన్నాయి, టీచర్స్, చీటర్స్.
కాబట్టి నిజమైనటువంటి బోధకుడు అంటే ఏ జ్ఞానాన్ని ఇవ్వాలి? నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి ఆ జ్ఞానం ఇవ్వకపోతే అతడు మోసగించినట్టేనమాట. మరి చైతన్య మహాప్రభు యొక్క కార్యక్రమం ఏమిటంటే భౌతికమైనటువంటి అవసరాలను విస్మరించకుండా ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలపై నొక్కి చెప్పడం. అదే మానవ సమాజానికి నిజమైనటువంటి అవసరం అన్నమాట. ప్రస్తుత మానవ సమాజానికి ఏం అవసరం చెప్పండి? భౌతికంగా అన్ని వసతులు ఉన్నాయి కదా, అన్ని వసతులు ఉన్నాయి. ఎంతగా వసతులు ఉన్నాయంటే భారతదేశం లాంటి దేశంలో అయితే వాడు ఏం చేయకుండా ఒక దగ్గర అలాగే కూర్చున్నా పడుకున్నా వాడికి అన్ని అవసరాలు తీరుతాయి లేదా చెప్పండి? తీరుతాయి లేదా? తీరుతాయి కదా. బలవంతంగా కావాలంటే తీసుకువెళ్ళి ఒక ఇల్లు కట్టిస్తారు చూడండి ఇప్పుడున్న ప్రభుత్వాలు మనం చూస్తే కదా. వాడికి ఆహారం ఎవరో ఒకళ్ళు ఆహారం తెచ్చిస్తారు. ఏ విధంగా కూడా ఎవరికి కూడా లోటు లేదనమాట. ఇప్పుడు ఉన్న లోటల్లో ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు తీర్చాలి. అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఒక భక్తుని యొక్క తీవ్రమైనటువంటి ఉదార స్వభావం ఏదైతే ఉందో, పరమ ఉదార స్వభావం ఏదైతే ఉందో దానికి ఉదాహరణ ఏమిటంటే అంటే ఏ భక్తుడైతే ఇతరుల యొక్క జీవితాలకు సంక్షేమం జరగాలని ఆశిస్తాడో అలాంటి అత్యున్నతమైనటువంటి పరోపకారి యొక్క ఒక ఉదాహరణ ఏమిటంటే హరిదాస్ ఠాకూర్ అలాగే వాసుదేవదత్త అనేటువంటి చైతన్య మహాప్రభు యొక్క ఇద్దరు అనుచరుల యొక్క ఉదాహరణ మనం చెప్పుకోవాలన్నమాట. వీరిద్దరికీ మరి ఈ దుఃఖంలో ఉన్నటువంటి జనుల పట్ల పరమ ఉదార స్వభావం అన్నమాట. హరిదాస్ ఠాకూర్ అలాగే వాసుదేవదత్త వీళ్ళిద్దరు ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు. చైతన్య మహాప్రభు చూడండి ఆయన ఏం చేశారు ఇక్కడ, యవనులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, యవనులు అంటే ఎవరిని యవనులు అంటారు? వైదిక సూత్రాలకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని యవనులు అని చెప్పి అంటారు అనమాట. మరి చైతన్య మహాప్రభుకి ఏదైతే ఈ ఆతృత ఉందో ఏమిటంటే ఈ యవనులందరినీ కూడా ఉద్ధరించాలనేటువంటి ఆతృతని ఆయన ఏం చేశారంటే హరిదాస్ ఠాకూర్లో ఉంచారనమాట. ఆ యొక్క శక్తిని, యవనుల్ని ఉద్ధరించేటువంటి సామర్థ్యాన్ని. మరి హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభుకి భరోసా ఇచ్చారనమాట. మహాప్రభు మీరేమీ ఇబ్బంది పడదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ దగ్గర అంటూ ఉండేవారు, హరిదాస్ ఈ యవనులందరూ ఎలా ఉద్ధరించబడతారయ్యా అంటే ఎవరు? మహమ్మదీయులు. ఈ మహమ్మదీయులందరూ ఎలా ఉద్ధరించబడతారు హరిదాస్ అని ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటే హరిదాస్ ఠాకూర్ అంటారు, మహాప్రభు మీరేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఏమిటి? భగవంతునికి దివ్యనామాలను జపించడం వల్ల యవనులు కూడా ఉద్ధరించబడతారు, దానికి నేను భరోసా ఇస్తున్నాను. మరి ఒక భక్తుడు దివ్యమైనటువంటి ప్రేమలో హా రామ హా కృష్ణ అని చెప్పి ఏం చేస్తుంటాడు? మనం చూస్తుంటాం హే కృష్ణ హే రామ అని చెప్పి అంటుంటాం కదా. హరే కృష్ణ అంటాం. హరే కృష్ణ అంటే ఏంటి? ఓ రాధాకృష్ణులరా అని చెప్పి. హరే రామ అని చెప్పి అంటాం. అంటే ఏంటి? రాముడు అనుకోవచ్చు, ఇక్కడ బలరాముడు అనుకోవచ్చు. మనం గట్టిగా బిగ్గరగా ఉచ్చస్వరంతో కీర్తన చేస్తూ ఉంటాం. లేదా అప్పుడు హా రామ అన్నాడు అనుకోండి ఉదాహరణకు భక్తులు, అంటే ఓ నా రామచంద్ర ఓ నా రామ అని చెప్పి. మరి యవనులు కూడా ఏమంటారు? యవనులు కూడా హా రామ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిస్తారు. తెలుసా ఏ విధంగా చెప్పిస్తారు? భక్తుడు హా రామ అని చెప్పి అంటుంటాడు, యవనులు కూడా హా రామ అని చెప్పి అంటుంటారట. చూడండి, అయితే వాళ్ళు హా రామ అనేది వేరే అర్థంతో, హా రామ అంటే ఏమిటి అర్థం? హరాం అని చెప్పి. హరాం అంటే చేయకూడనిది పని అని చెప్పి అర్థం. అదవుతుంది. ఇక్కడ మనకి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడైతే బాగా కరుడు కట్టిన మహమ్మదీయులు ఉన్న ప్రదేశాల్లో అంటే వాళ్ళకి ఎప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా సాధారణంగా ఈ ఇస్లాంలో ఉన్న ఒక నియమం ఏమిటంటే సంగీతం వినకూడదు అనమాట. అలాగే ఎవరైనా సంగీత వాయిద్యాలు మోగించుకుంటూ ఊరేగింపుగా వెళితే రాళ్లతో కొట్టమని చెప్పి ఉంది. చూడండి, అందుచేత అలాంటి కరుడు కట్టిన ప్రదేశాల్లో సాధారణంగా భక్తులు కూడా హరినామం చేయాలన్నమాట. చూడండి, ఎందుకంటే రాళ్లతో కొడతారనమాట. మేళాలు లేకపోతే ఇలాంటివన్నీ వెళ్తుంటాయి. అందుకే చాలా మసీదుల దగ్గర వాళ్ళు చెప్తారు, ఒకవేళ ఊరేగింపు వెళ్ళినా ఇక్కడ ఆపేసి దాటిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి అంటారు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు హరినామం జరుగుతుంది అనుకున్నాను, హరాం అని చెప్పి చెవులు మూసుకుంటారు. హరాం అంటే ఇది వినకూడదు, ఎందుకంటే అల్లాహకి అన్యమైనటువంటి వారిని ఎవరినో కీర్తిస్తున్నారు వీళ్ళు అని చెప్పి. అర్థమవుతుంది కదా. కానీ
హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే, ఒకవేళ వాళ్ళు హరామా అని చెప్పి అన్నా, యాదృచ్ఛికంగా అనుకోకుండా ఆ విధంగా హరామా అని చెప్పి అన్నా, హరిదాస్ ఠాకూర్ వారు ఏమంటారంటే ఈ యవనులు రక్షించబడతారు. అలా అన్నా సరే చూడండి. హరిదాస్ ఠాకూర్ తర్వాత చైతన్య మహాప్రభు చెప్తారు, ఏమంటారంటే మహాప్రభు బిగ్గరగా సంకీర్తన ఏర్పాటు చేయడం వల్ల స్థావర జంగమాలన్నీ కూడా ఉద్ధరింపబడతాయి, ఇప్పటికే ఉద్ధరింపబడ్డాయి అని చెప్పంటారు. మహాప్రభు మీరు స్వయంగా ఉన్నారు కదా ఈ లోకంలో. చూడండి ఎలాగంటే కురుక్షేత్ర రణరంగంలో చనిపోయినటువంటి సైనికులందరూ కూడా ముక్తి సాధించారు. కారణం ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి సమక్షంలో కృష్ణుడిని చూస్తూ వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టారు కాబట్టి. మరి అదే కృష్ణుడి స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన హరినామాన్ని కీర్తించినప్పుడు విన్నటువంటి స్థావర జంగమ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్ధరింపబడ్డాయి. చూడండి హరిదాస్ ఠాకూర్ అంటారు అవన్నీ ఇప్పటికే ఉద్ధరింపబడ్డాయి. మరి భవిష్యత్తులో కూడా ఈ యవనుల యొక్క ఉద్ధారణ అనేది ఈ చైతన్య మహాప్రభు యొక్క పరంపరను అనుసరించే వారి చేత జరుగుతుంది అని చెప్పంటారు. అంటే చైతన్య మహాప్రభు అనుచరులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళి హరినామ సంకీర్తన చేస్తారు బిగ్గరగా. దానివల్ల ఏమవుతుంది, తర్వాతి తరాల వాళ్ళు, అంటే ఇప్పటివరకు మీరున్నారు కదా, మీరుండగా ఉన్న యవనులందరూ ఉద్ధరింపబడిపోయారు. ఇప్పటికే వాడు మరణించడమే తరువాయి, మరణిస్తే వాడు మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు. మరి తర్వాత వాళ్ళ సంగతి ఏమిటంటే మీ వారసులు ఉన్నారు కదా, వాళ్ళు చేసేటువంటి హరినామం వల్ల వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారని చెప్పంటారు. హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే, ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా కీర్తించడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందో చైతన్య మహాప్రభు అడుగుజాడల్లో అనుసరించే వారి చేత, అప్పుడు సకల జీవులు స్థావరాలు జంగమాలు అంటే కదిలేవి కదలనివి అన్నీ కూడా దివ్య ప్రేమతో నాట్యమాడతాయి అని చెప్పి హరిదాస్ ఠాకూర్ అంటారు. ఇది హరిదాస్ ఠాకూర్ యొక్క ఉదాహరణ. దేనికి ఉదాహరణ చెప్పుకున్నాం హరిదాస్ ఠాకూర్? ఇప్పుడు మహావధాన్యతకు పరోపకారం చేయాలనే కోరికకు ఉదాహరణగా చెప్పుకున్నాం. మరి ఇది పరోపకారం కదా, ఎందుకంటే తాత్కాలికమైనటువంటి భౌతిక సర్దుబాటు కాదు ఇది, అంతే కదా. ఏదో ఆహారం పెడితే ఏమవుతుంది, ఒక పూట వాడికి సంతృప్తి కలుగుతుంది, తర్వాత మనం పెట్టిన ఆహారం మలంగా విసర్జించబడుతుంది. కానీ ఈ హరినామం చేయడం వల్ల ఏమవుతున్నారు, వాళ్ళ జీవులందరూ శాశ్వత ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఏమిటది, ముక్తి సాధిస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ. కాబట్టి భక్తులు ఈ విధంగా పరోపకారం చేస్తారు. మరొక సందర్భంలో వాసుదేవ దత్త అనేటువంటి భక్తుడు చైతన్య మహాప్రభుని ఆశ్రయిస్తారు ఒక విన్నపంతో. ఏమిటా విన్నపం? ఆయన ఏమంటారంటే, వాసుదేవ దత్త, నాకు ఎంతో దుఃఖం కలుగుతుంది, ఈ బద్ధ జీవులందరూ కూడా బాధపడుతూ ఉంటాయి, కాబట్టి మహాప్రభు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎవరు? వాసుదేవ దత్త అంటారు. ఏమిటి? ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి జీవులందరి యొక్క పాపం అంతా కూడా నా నెత్తి మీదకి మీరు బదిలీ చేయండి అని చెప్పి అడుగుతారు వాసుదేవ దత్త. జీవులందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు కదా, వారి యొక్క పాపము జీవనం ఏదైతే ఉందో అదంతా కూడా నా నెత్తి మీదకి బదిలీ చేయండి. అంటే ఆయన ఈ విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క పాపాలు స్వీకరించి వారందరి బదులుగా ఈయన దుఃఖాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట వాసుదేవ దత్త. మరి వాసుదేవ దత్త ఇతరుల యొక్క సంక్షేమం కోసం ఆయనకున్న అచింత్యమైనటువంటి కోరికను ఆయన వెల్లడి చేశారు ఆ విధంగా అడగడం ద్వారా. చూడండి, అలా ఎవరిని అడుగుతారా సాధారణంగా? ఒకవేళ ఇది చెప్పినా సరే జనం పట్టించుకుంటారా? ఒకవేళ ఎవరిని అన్నారనుకోండి, ఓ జీవులారా మీ అందరి యొక్క పాపాన్ని నేను స్వీకరిస్తాను, జనం అనుకుంటారు దానికంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మాకేమన్నా మేలు చేయండి. అంతే కదా, ఆధ్యాత్మిక జీవనం అంటే జనం అందరూ ఏమనుకుంటారు, ఎప్పుడో మరణించాక కలిగే ఫలితం గురించి మాకెందుకు, అది పరోపకారం అయి ఉండొచ్చు కానీ ఎవరికి తెలుసు దాని గురించి. మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా మేము చూడగలిగే పరోపకారం మాకు కావాలి. అంటే ఎలాంటివి కావాలి వాళ్ళకి? భౌతికమైనటువంటి పరోపకారం కావాలి. అందుకే ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత అన్ని రకాల పార్టీల వాళ్ళు, రాజకీయ పక్షాల వాళ్ళు వాగ్దానం చేస్తారు, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం. కానీ అల్పబుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు, మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో మాకు అనవసరం, ప్రస్తుతానికి మాకేం కావాలి, ఏం కావాలి, బిర్యానీ పొట్లం కావాలి, మందు సీసా కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి ఇప్పుడు మాకు ఇప్పుడు మీరు ఏదైనా చేస్తే అప్పుడు చూద్దాం. చూడండి, ఎందుకని ఎవరు కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపించరు కలియుగంలో. ఎందుకంటే ఎవరు కూడా తర్వాత దాని గురించి దృష్టి ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ కూడా మందమతులు కాబట్టి, బుద్ధి లేని వాళ్ళు కాబట్టి. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? శ్రేయస్సుని కోరుకుంటాడు బుద్ధి ఉన్నవాడు. బుద్ధి లేనివాడు ప్రేయస్సును కోరుకుంటాడు. అంటే
తాత్కాలికంగా తత్కాల్. తత్కాల్ అంటే ఏమిటి? తత్ అంటే ఇప్పుడు, ఈ సమయంలో నాకు ప్రయోజనం కావాలి. వాటిని ఏమంటారు? తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కదా. తత్కాల్ అనే దాని నుంచి తాత్కాలికమనే పదం వచ్చింది. ఇప్పుడే, ఈ సమయంలో. అంటే ఎవరైతే ఇప్పుడే ఈ సమయంలో ఉంటారో అది ఖచ్చితంగా తాత్కాలికమైనదని శాస్త్రాలు చెప్తున్నారు. అర్థమవుతుంది కదా. కానీ వైష్ణవుడు ఏం పరోపకారం చేస్తానంటున్నాడు? శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తానంటున్నాడు. కానీ ఎవరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? దాన్ని ఎవరన్నా హర్షిస్తారా? ఎవరు హర్షించారు? చూడండి. కానీ వాసుదేవ దత్త చూడండి, ఆయనకు ఉన్నటువంటి అచింత్యమైన కోరిక ఏమిటి? సకల జీవులని కూడా ఉద్ధరించాలని చెప్పి. మరి ఈ భౌతిక అస్తిత్వం నుండి ఈ బద్ధ జీవులందరినీ రక్షించేటువంటి గొప్ప ప్రమాదాన్ని ఆయన స్వీకరించాలనుకుంటారంట. రిస్క్ అనమాట. ఇది జీవులందరి పాపాలను స్వీకరించడం అంటే. మరి అందుచేత ఆయన గొప్ప భావంతో మరి అప్పుడు చైతన్య మహాప్రభు వివరిస్తారనమాట. ఎవరికి? వాసుదేవ దత్తకి. ఏమంటారంటే, వాసుదేవ దత్త, నువ్వు కోరుకోవడం ద్వారా కృష్ణుడు జీవులందరినీ కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు అలాంటి శుద్ధ భక్తుడు. కేవలం నీ కోరిక చేత కృష్ణుడు జీవులందరినీ కూడా ఉద్ధరించగలడు. మరి తన శుద్ధ భక్తుల యొక్క కోరికకు ఫలితంగా అంటే స్పందిస్తూ భగవంతుడు సమస్త ప్రపంచాన్ని చాలా సులభంగా ఉద్ధరించగలడు అంటారు చైతన్య మహాప్రభు. అంటే శుద్ధ భక్తుని కోరిక అలాంటిది. మరి అలాగే మూర్తి భవించినటువంటి వేదాలు చేసిన ప్రార్థనలు మనకి ఎక్కడ వస్తుంది? దీని గురించి శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఈ మూర్తి భవించినటువంటి వేదాలు అంటే వేదమూర్తుల ప్రార్థనలు అని చెప్పి మనకు ఒక వస్తుందన్నమాట. అందులో మనకి ఈ హరిదాస్ ఠాకూర్ అలాగే వాసుదేవ దత్త యొక్క వైఖరి ఏదైతే ఉందో అలాంటి వైఖరే మనకి ఈ మూర్తి భవించినటువంటి వేదాలు కూడా ప్రార్థన చేస్తాయి. వారు మహావిష్ణువుని ఈ సృష్టి ఆరంభంలో ప్రార్థన చేస్తారన్నమాట. ఎవరు? వేదమూర్తులు. సృష్టి అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఈ బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాయ యొక్క ప్రభావం చేత భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అదే కదా సృష్టి అంటే. జీవులు ఏమైనా సృష్టించబడుతున్నారు కొత్తగా? సృష్టించడం అంటే జీవులు సృష్టించబడుతున్నారా కొత్తగా? లేదు. జీవులు ఏం చేస్తున్నారు? ఈ మాయ యొక్క ప్రభావం చేత బద్ధజీవులు భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ ఈ వేదమూర్తులు ఏమని ప్రార్థిస్తారంటే భగవంతునికి, మీ యొక్క కృప ద్వారా ఈ బద్ధజీవులందరినీ కూడా ఆకర్షించి భగవద్ధామానికి తీసుకువెళ్ళాలని చెప్పి వారు కోరతారనమాట. వాళ్ళు ఏమని ప్రార్థిస్తారంటే ఇక్కడ చెప్తున్నారు, ఓ దేవా, ఓ జయింపశక్యంగా అనేటువంటి వాడు. చూడండి, భగవంతుడు ఎవరి చేత కూడా జయింపశక్యంగా అనేటువంటి వాడు, సకల ఐశ్వర్యములకు పతి అయినటువంటి వాడ వేదములు ప్రార్థిస్తున్నారనమాట. దయచేసి మీ యొక్క అంతర్గత శక్తిని ప్రదర్శన చేసి ఈ స్థావర జంగమ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అజ్ఞానాన్ని తొలగించండి. దయచేసి మీ యొక్క కృప చూపించి, మీ యొక్క శక్తిని చూపించి. ఎందుకంటే అజ్ఞానం చేత జీవులు ఏం చేస్తున్నారో చేయకూడనటువంటి వాటిని అన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. ఆ విధంగా చేయకూడని పనులు చేస్తూ భయానకమైనటువంటి పరిస్థితిని సృష్టించుకుంటున్నారు తమకు తామే. చూడండి, అంతే కదా, మన యొక్క భవిష్యత్తుని మనమే సృష్టించుకుంటున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతం చేసేటువంటి కార్యాల ద్వారానే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి వేదమూర్తులు ఏమంటున్నారంటే చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ భయానకమైనటువంటి భవిష్యత్తును సృష్టించుకుంటున్నారు జీవులు. ఓ స్వామి, దయచేసి మీ వైభవాలను ప్రదర్శన చేయండి. మీరు ఇది చాలా సులభంగా చేయగలరు. ఎందుకంటే మీ యొక్క అంతర్గత శక్తి ఏదైతే ఉందో అది బాహ్య శక్తికి అతీతమైనది. మరి మీరు సకల ఐశ్వర్యములకు నిధి అయినటువంటి వారు. అలాగే మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో మీ లీలలలో నిమగ్నమై ఉన్నారు. మీరు నిక్షిప్తమై ఉన్నటువంటి అంతర్గత శక్తిని మీరు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బాహ్య శక్తిని కూడా కేవలం దానిపై దృష్టి సారించడం ద్వారా బాహ్య శక్తిని కూడా మీరు ప్రదర్శన చేస్తుంటారు. ఆ విధంగా మీరు మీ యొక్క లీలలను వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ వేదాలు నిర్ధారణ చేస్తున్నాయి ఏమనంటే మీ యొక్క ఈ రెండు శక్తులు ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉంటాయి. ఏమిటవి? అంతర్గత శక్తి అలాగే బాహ్య శక్తి. అలాగే మీరు ఏం చేస్తారు? రెండు రకాల లీలలను మీరు స్వీకరిస్తూ ఉంటారు. అంటే బాహ్య శక్తితో భగవంతుడు లీలలు చేస్తుంటాడు, అలాగే అంతర్గత శక్తితో కూడా లీలలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఏమిటవి? బాహ్య శక్తి అంతర్గత శక్తితో లీలలు. అంతర్గత శక్తిలో భగవంతునికి లీలలు ఏమిటి అంటే ఆయన ఏవైతే
స్వాంశలుగా విస్తరిస్తాడు. చూడండి, ఆధ్యాత్మిక శక్తులు ఆయన చేసే లీలలు ఏమిటి? బలరాముడిగా విస్తరిస్తాడు. బలరాముడు మళ్ళీ చతుర్వ్యూహంగా విస్తరిస్తాడు. తర్వాత మళ్ళీ నారాయణుడు వస్తాడు. నారాయణుడు మళ్ళీ చతుర్వ్యూహంగా మళ్ళీ ఇవే కాకుండా 24 రూపాలుగా మనకి తెలుసు కదా, కేశవ, మధుసూదన, మాధవ, శంఖచక్ర గదా పద్మాల యొక్క వారు ఏ చేతిలో దేనిని పట్టుకున్నారనే దాన్ని బట్టి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్గత శక్తి ద్వారా భగవంతుడు చేసేటువంటి లీలలు అనమాట. మరి బాహ్య శక్తిలో భగవంతుడు చేసే లీలలు ఏమిటి? అవతారాలుగా ఆయన వస్తున్నాడు కదా ఇక్కడికి. మత్స్య, వామన, కూర్మ, వరాహ వివిధ రకాల రూపాలతో ఆయన వస్తూ ఉంటాడు. ఎందుకోసం ఇదంతా కూడా చేస్తుంటాడు అంటే జీవులను ఉద్ధరించడం కోసం అని వేదాలు ప్రార్థన చేస్తున్నాయన్నమాట. మరి ఒక భక్తుని యొక్క శుభాకాంక్షలు, అతని యొక్క ప్రార్థనలు, అతని యొక్క ఉద్దేశం, అలాగే ఈ నిస్వార్థమైనటువంటి అంటే త్యాగ వైఖరి ఏదైతే ఉందో భక్తునిది, అంటే దేని గురించి? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరి యొక్క శ్రేయస్సుని కోరుకుంటాడనమాట జీవులు. ఎవరు? భక్తుడు. అందుకే భక్తుడు ఇప్పుడు శుభాకాంక్షలు అని చెప్పంటాం. శుభాకాంక్షలు అంటే ఏమిటి? గుడ్ విషెస్ అని చెప్పంటాం. గుడ్ విషెస్ అంటే శుభాకాంక్షలు అంటే నీకు శుభం జరగాలి. భక్తుడు ఎప్పుడు కూడా జీవులందరి యొక్క శుభాన్ని కోరుకుంటాడు. భక్తుడు ఎప్పుడు కూడా ప్రార్థిస్తాడు ఏమిటి? ఈ జీవులందరూ కూడా ఎలా ఉద్ధరింపబడాలి. అతని యొక్క ఉద్దేశం కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది? జీవులందరి యొక్క శ్రేయస్సు కోసమే. చూడండి, అలాగే అతడు ఎంతో త్యాగం కూడా చేస్తాడు. దేనికోసం? జీవులందరి యొక్క శ్రేయస్సు కోసం. కానీ భక్తులు చేసినటువంటి ఈ కార్యానికి చాలా అరుదుగా వాళ్ళు హర్షించబడుతుంటారు. అందుకే శ్రీల ప్రభుపాద అంటారు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అంటే ఇది థ్యాంక్లెస్ జాబ్ అని చెప్పుంటారు. అంటే కృతజ్ఞత లేనటువంటి కార్యం అనమాట. అర్థం కదా. భక్తుల్ని ఎవరు కూడా హర్షించారు. చూడండి, మన హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళామనుకోండి, అందరూ ఏమంటారు? ఇది న్యూసెన్స్ అంటారు. అవునా కదా? ఎందుకంత సౌండ్ పెట్టాలా? చాలామంది చెవులు మూసుకుంటూ చెవులు దద్దరెళ్ళిపోతున్నాయి, ఎందుకు ఇంత సౌండ్ పెడతారు? చాలా న్యూసెన్స్గా ఉందని చెప్పి. అదే మనం తీన్మార్ లాంటివి, లేకపోతే ఈ రోజుల్లో చూడండి డీజే చూడండి, ఇలాంటివి పెట్టుకుంటూ వెళితే జనం అందరూ ఏం చేస్తారు? బయటకు వచ్చి స్వాగతం పలుకుతారు. అందరికి పడుతుంది. అవసరమైతే వాళ్ళు కూడా ఏం చేస్తారు? అందులో పాల్గొంటారు. మనం చూస్తుంటాం కదా, ఊరేగింపులు వెళ్తుంటాయి డీజేలు, తీన్మార్లు, అందులో జనం వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందులో పాల్గొంటారు. తాగినవాడు మొత్తం అందరూ దొంగలు జిమ్ముకుంటూ నృత్యం చేస్తుంటారు. అదే హరినామ సంకీర్తన చేస్తే ఎవరైనా వస్తారా బయటికి? లేదు. ఒకవేళ పిల్లలు మనం చూస్తుంటాం, వాళ్ళు నృత్యం చేస్తుంటారు హరినామాలు. ఒకవేళ ఎక్కువగా చేస్తే తల్లిదండ్రులు ఆపుతారే, ఎక్కువగా నువ్వు చేయగలరు, దానివల్ల ఏదో పాపం వస్తుంది అన్నట్టుగా. అది పరిస్థితి అనమాట. కాబట్టి భక్తులు ఈ భౌతిక ప్రపంచంలో వారు చేసినటువంటి కార్యానికి చాలా అరుదుగా గుర్తింపబడతారనమాట. చూడండి, కానీ కృష్ణుడికి మాత్రం వాడు చాలా ప్రియమైనటువంటి వాడు. అంటే జనానికి ప్రియమైన వారు అయి ఉండకపోవచ్చు భక్తులు, కానీ కృష్ణుడికి మాత్రం చాలా ప్రియమైనటువంటి వాడు. మరి మనందరం కూడా భక్తులకు ఎంతో రుణపడి ఉన్నాము. అర్థమవుతుంది కదా. అంటే ఎందుకంటే భక్తులే అత్యున్నతమైనటువంటి పరోపకారం చేసేవారు కాబట్టి మనం అందరం కూడా భక్తులకి ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆ విధంగా మనకి భక్తుని యొక్క పరోపకారం అనేటువంటి లక్షణం గురించి చెప్పబడింది. ఇది 10వ లక్షణం అన్నమాట. 26 లక్షణాల్లో 10వ లక్షణం ఏమిటంటే సర్వోపకార. సంస్కృతంలో ఖచ్చితమైన పదం వాడారు, సర్వోపకార. భక్తుడు సర్వులకు కూడా ఉపకారం చేయాలనుకుంటాడు. సర్వులు అంటే కేవలం ఏదో మానవుల యొక్క సేవ మాత్రమే కాదు, సకల జీవుల యొక్క సేవ. ఇక 11వ లక్షణం ఏమిటి? వైష్ణవుని యొక్క లక్షణాలు, దివ్య లక్షణాల్లో 11వది ఏమిటంటే శాంత. చూడండి, భక్తుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు కూడా శాంతుడై ఉంటాడట. చూద్దాం దాని గురించి. అయితే ఈ 26 లక్షణాల్లో కొన్ని ఒకే విధంగా కనిపిస్తుంటాయి మనకి. అంటే 26 లక్షణాలు ఏవైతే చెప్పారో ఒక్కోసారి ఇదేంటి ఈ లక్షణం పూర్వం చెప్పిన లక్షణంలాగే ఉంది కదా అని మనకు అనిపించవచ్చు. ఉదాహరణకి మనం ఇప్పటికే మృదు అనేటువంటి భక్తుని లక్షణాన్ని చర్చించాం. మృదు అని చెప్పంటారు, మైల్డ్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో. 26 లక్షణాల్లో ఒకటి మృదు అనేటువంటిది. ఈ మృదు అనేదానికి ఈ శాంత అనేదానికి దగ్గర సంబంధం ఉందన్నమాట కదా. మృదువుగా వ్యవహరించండి అంటాం. ఆ మృదు అనేటువంటి లక్షణానికి అలాగే శాంత అనేటువంటి లక్షణానికి దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే మనం తర్వాత
భక్తుడు ఎలాంటి భౌతికమైన కోరికలు లేనివాడు అనేది ఒక లక్షణం ఉందన్నమాట. మరి భక్తుడే భౌతికమైన కోరికలు లేనివాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఎలా ఉంటాడు? భౌతికమైన కోరికలు లేనివాడు శాంతంగా ఉంటాడు కదా, చూడండి. కానీ అది కూడా ఒక లక్షణంగా చెప్పబడింది. ఏమిటది? భౌతికమైనటువంటి కోరికలు లేనివాడు భక్తుడు అనేటువంటి లక్షణం చెప్పబడింది. అది మనం తర్వాత మళ్ళీ దాని గురించి చర్చిస్తాం. కానీ ఇక్కడ చూస్తే శాంతియుతంగా ఉండాలంటే భౌతికమైనటువంటి అంటే కోరికలు లేనివాడు ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటాడు అనమాట. అలాగే మనం మరో కూడా చర్చించాం, భౌతికమైనటువంటి ఆస్తులు లేనివాడు అని కూడా చర్చించాం. భక్తుడు ఏంటది? అకించన అని చెప్పుకున్నాం. అకించన అనేటువంటిది ఒక లక్షణం. అకించన అంటే అర్థం, అకించన అంటే అర్థం ఏమిటి? అకించన అంటే కించిత్, భౌతికమైనటువంటిది కించిత్ కూడా ఏమీ లేదు. చూడండి, అకించన అని చెప్పంటారు. మరి భక్తుడు అకించన అనేటువంటిది కూడా మనం చర్చించాము. చూడండి, అలాగే భౌతికమైనటువంటి సంపదల పట్ల మొగ్గు చూపనివాడు అనేటువంటి మరొక లక్షణం కూడా వస్తుంది. అలాగే దయ అనేటువంటి లక్షణం ఇప్పటికే మనం చర్చించాం. మరి దయ అనేటువంటి దానికి దగ్గర మరొక పదం ఏంటంటే కృప అనేటువంటిది. చూడండి, దయా కృప అంటాం కదా, నా మీద దయ చూపించండి, నా మీద కృప చూపించండి అంటామా లేదా? చూడండి, మన దయ అనే దాని గురించి చర్చించాం, కృపాళు అనేది చర్చిస్తాం. చూడండి, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, దాదాపుగా ఒకే అర్థం ఇచ్చేటట్టుగా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఈ వివిధ అర్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పదాలు ఇచ్చేటువంటి అర్థాల్లో చాలా సూక్ష్మమైనటువంటి తేడాలు ఉంటాయన్నమాట. దయా కృప రెండు ఒకలాగే ఉన్నాయి వినడానికి కదా, కృప చూపించండి ఇలా దయ చూపించండి అంటాం. కానీ రెండింటికి మధ్య చాలా చాలా సున్నితమైనటువంటి ఒక సూక్ష్మమైనటువంటి భేదం ఒకటి ఉంటుందన్నమాట. కొన్ని ఏమవుతాయంటే ఒక లక్షణం ఇంకొక లక్షణానికి కలిసి ఉన్నట్టుగా కనిపిస్తాయి, కొన్ని ఏమో మళ్ళీ చెప్పినట్టుగా కనిపిస్తాయి, కానీ వాటి మధ్య భేదం ఉంటుంది. భేదం లేకపోతే విడిగా ఎంతో చెప్తారా? చెప్పండి. రెండు విడిగా చెప్పారంటే ఏదో భేదం ఉందనే కదా. అయితే ఎందుకని ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే కొన్ని లక్షణాలు భక్తుని యొక్క వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి. చూడండి, అర్థమవుతుంది కదా, కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో భక్తుని యొక్క వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పబడతాయి. అందుచేత మనం పరంపరాగతంగా వివిధ కోణాల నుంచి వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వివిధ కోణాల నుంచి అంటే ఎలా దాని మధ్య వ్యత్యాసాలు ఎలా చెప్తున్నారనేది చూద్దాం. భక్తుడు ఎందుకని శాంతియుతంగా ఉంటాడు? కారణం ఎందుకంటే కృష్ణుడే సమస్తము అని తెలుసుకుంటాడు కాబట్టి. మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కృష్ణుడే సమస్తము అని తెలుసుకుంటాడు కాబట్టి. ఎందుకంటే మనకి భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం ఏమిటి? దాని అర్థం ఏమిటి? భోక్తారాం యజ్ఞ తపసాం. చూడండి, అన్ని తపస్సులకు అన్ని యజ్ఞములకు నేనే భోక్తను. ఇంకా సర్వలోక మహేశ్వరం అంటే సకల లోకాలకు నేనే యజమానిని. ఇంకేమంటున్నాడు? రెండు చెప్పారు, మూడోది అంటే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. సుహృత్ అంటే ఏంటి? అంటే హృదయానికి చాలా దగ్గరైనటువంటి వాడు అని అర్థం. చూడండి, ఈ మూడు తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారట? శాంతి ముర్చతి అని చెప్పుకుంటున్నారు. అంటే ఈ మూడింటి యొక్క అర్థం ఏంటి? కృష్ణుడే సమస్తం అని తెలుసుకోవడం కదా. కాబట్టి ఎవరైతే కృష్ణుడే సమస్తం అని తెలుసుకుంటారో వారు శాంతియుతంగా ఉంటారు. సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు, ఏమంటారంటే మేక్ పీస్ విత్ గాడ్ అంటారు. విన్నారు ఇప్పుడు? మేక్ పీస్ విత్ గాడ్ అంటే ఏమిటి అర్థం? అంటే మీరు భగవంతుని యందు శాంతిని పొందండి దాని అర్థం. లేకపోతే భగవంతునితో శాంతిని కుదుర్చుకోండి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దాని అర్థం ఏమిటంటే దీని అర్థం ఏమిటంటే మనం భగవంతునితో విభేదాన్ని కలిగి ఉండడం వల్ల మనం శాంతియుతంగా ఉండలేం. కాబట్టి భగవంతునితో మళ్ళీ మనం ఏం చేయాలి? సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అదే. మేక్ పీస్ విత్ గాడ్ అంటే
అర్థం ఏంటంటే ఎందుకని మనం శాంతియుతంగా లేమంటే మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగలేము కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ శాంతిని పొందాలంటే భగవంతునితో సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవాలి. మనం కృష్ణునితో శాంతిని పొందాలి. చూడండి, కృష్ణునితో సంధిని కుదుర్చుకోవాలి. భగవంతునితో సంధిని కుదుర్చుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే మనం భగవంతునితో సంధిని కుదుర్చుకుంటామో, అంటే కృష్ణునితో సంధిని కుదుర్చుకుంటామో, అప్పుడు మనతో మనం శాంతిగా ఉంటాం, మన శరీరంతో శాంతిగా ఉంటాం, ఇతరులతో శాంతిగా ఉంటాం, సమస్త విశ్వంతో కూడా శాంతిగా ఉంటాం. చూడండి, ఇది ఇక్కడ రహస్యం. అర్థమైంది కదా? ఎవరైతే కృష్ణునితో శాంతిని కుదుర్చుకుంటారో వారు తమతో తాము శాంతిని కుదుర్చుకుంటారు, తమ శరీరంతో శాంతిని కుదుర్చుకుంటారు, ఇతరులతో శాంతిని కుదుర్చుకుంటారు, అలాగే సమస్త విశ్వంతో శాంతిని కుదుర్చుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణునితో శాంతిని కుదుర్చుకోవాలి. ఏంటి కృష్ణుడితో శాంతిని కుదుర్చుకోవడం ఏంటి? కృష్ణుడికి మనకి ఏమన్నా వైరం ఉందా? వైరం ఉందా లేదా? వైరం ఉంది. ఎలా ఉంది వైరం? చెప్పండి. మనం పోటీ పడుతున్నాం కదా, ఏమనుకుంటున్నాం? అహం భోగి ఈశ్వరోహం. కృష్ణుడు ఏమన్నాడు? సకల లోకములకు ఈశ్వరుడు నేనని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. సకల లోక మహేశ్వరం, సర్వలోక మహేశ్వరం అని కృష్ణుడు అంటున్నాడు. కానీ మనం ఏమంటున్నాం? ఈశ్వరోహం. లేదు, నేను యజమాని అని చెప్పుకుంటున్నాం. ఈశ్వరుడు అంటే యజమాని కదా. కృష్ణుడు ఏమన్నాడు? సకల లోకాలు నావి అంటే మనం ఏమంటున్నాం? లేదు, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది కదా, ఈ వస్తువు నాది అని చెప్పి అంటున్నాం. మరి అక్కడ వైరం ఉన్నట్టా లేదా? ఎక్స్ పార్టీ తయారైనట్టే కదా మనం. మరి ఎక్స్ పార్టీ అయితే మరి మనం ఎలా శాంతిగా ఉండగలం? చూడండి, ఎందుకంటే అది వాస్తవం. ఇది కృష్ణుడు ఎప్పుడైతే సర్వలోక మహేశ్వరం అంటున్నాడో అది వాస్తవమైన విషయం అది. కానీ ఎప్పుడైతే ఇది నాది అంటామో అది వాస్తవమా? అది అబద్ధం. మరి మనం అంత శక్తిమంతుడితో బలవంతుడితో వైరాన్ని పెట్టుకోవడం వల్ల సుఖంగా ఉండగలమా? చెప్పండి, ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నారు? మేక్ పీస్ విత్ గాడ్ అన్నారు. కాబట్టి మనం కృష్ణుడితో శాంతిని కుదుర్చుకోవాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడితో శాంతిని కుదుర్చుకుంటామో అప్పుడు మనతో మనం కూడా శాంతి కుదుర్చుకున్న వాళ్ళు అవుతాం. చూడండి, మనతో మనం అంటే అప్పుడు మనం ఎవరం? ఇక్కడ ఆత్మ. కాబట్టి ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే మనం భగవంతునితో శాంతిని కుదుర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? అది మనకి మనమే శత్రువు అయినట్టు. శాస్త్రాల్లో ఆత్మఘ అనేటువంటి పదం చెప్పబడింది. ఆత్మఘ అంటే తనను తానే చంపుకునేటువంటి వాడు. చూడండి, తనను తానే చంపుకునేవాడు. మనల్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే కృష్ణ చైతన్యం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చినటువంటి విధంగా మనం నడుచుకోమో అప్పుడు మనమే హింసించుకునే వాళ్ళం అవుతాం. చూడండి, ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో, చూడండి, సాధారణంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు అవుతాడో అతని యొక్క ఆరోగ్యం కూడా, అతడు సాధారణంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉన్నవాడు మనం చూస్తే ఆరోగ్య రీత్యా కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇతరులతో కూడా అతనికి వైరం ఉంటుందా? ఉండదు. ఈ విశ్వంతో కూడా అతనికి వైరం ఉండదు అనమాట. విశ్వం పూర్ణ సుఖాయతే అని చెప్పుకున్నారు. చూడండి, విశ్వం అంతా కూడా సంపూర్ణ సుఖంగా ఉంటుందన్నమాట భక్తునికి. మరి చివరికి మనం దుఃఖంలో ఉన్నప్పటికీ, అంటే భౌతికమైనటువంటి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా మనం శాంతియుతంగా ఉండవచ్చు. ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా? భగవంతునితో శాంతిని కుదుర్చుకున్నప్పుడు. చూడండి, మరి భగవంతునితో శాంతిని కుదుర్చుకోవాలంటే మొట్టమొదట అసలు ఆ భగవంతుడు ఎవరు, అతని యొక్క స్థానం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మనం శాంతిని కుదుర్చుకోగలం? అసలు భగవంతుడు ఎవరో తెలియాలి. ఫస్ట్ మొట్టమొదట భగవంతునికి స్థానం ఏమిటో తెలియాలి. మరి భగవద్గీత ఈ జ్ఞానాన్ని మనకి వివరిస్తుంది. అందుకే మనం ప్రతి ఒక్కరికి చెప్తాం, భగవద్గీత చదవకపోతే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండే అవకాశం లేదు. కానీ జనం ఏమనుకుంటారు? భగవద్గీత చదివితే మనం సుఖంగా ఉండలేమనుకుంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీత యొక్క ఉపదేశాలు మనల్ని సుఖంగా ఉండనేవో అనుకుంటారు. అమ్మో చదివిన కాడి నుంచి అందులో తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తుంటారు. అందుకే అసలు ఇంట్లో ఉండకుండా ఉంటేనే మేలు అనుకుంటారు చాలామంది కదా. అందుకే చాలామంది ఏమంటారు, వద్దు అసలు వద్దు, మాకు అసలు గ్రంథం వద్దే వద్దు కదా. కానీ అది కాదు వాస్తవం. చూడండి, అందుచేత మరి భగవంతుడు ఎవరు, భగవంతునికి స్థానం ఏమిటో మనకి తెలియాలంటే భగవద్గీతను మనం అధ్యయనం చేయాలి. మరి అందులో చెప్పబడింది వాసుదేవ సర్వమితి. చూడండి, వాసుదేవుడే సర్వము అని తెలుసుకోవాలి మనం. చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే వాసుదేవుడే సర్వం అని అర్థం చేసుకుంటారో
మరి ఈ అవగాహన ఎప్పుడు లభిస్తుందట? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే వాసుదేవుడే సర్వం అనేటువంటి జ్ఞానం అంత తేలిగ్గా లభిస్తుందా? లభించదు. బహునాం జన్మనాం అంతే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి అర్థమవుతుందట వాసుదేవుడే సర్వం అనేటువంటి సత్యం అర్థమవుతుంది. మరి అలాంటి మహాత్ముడు చాలా అరుదని చెప్తున్నాయి శాస్త్రాలు. ఏమంటున్నారు? వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్తున్నారు. అలాంటి వాడు చాలా అరుదు. అంటే ఎవరైతే కృష్ణుడే సమస్తం అనే సాక్షాత్కారాన్ని పొందుతాడో వాడు చాలా అరుదని చెప్పుకుంటున్నారు. మరి కృష్ణుడే సర్వం అంటే భగవంతుడే సర్వం అనేటువంటి అవగాహన ఏదైతే ఉందో అది భగవంతుడనేవాడు ఉన్నాడు అనే అవగాహనకు చాలా చాలా ఇంకా ఉన్నతమైనది అనమాట. చూడండి, బయట కూడా ఇప్పుడు చూడండి ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, లేదా హిందువులని చెప్పబడేవాళ్ళు ఉన్నారు. చాలామంది భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తారు కదా అందరూ. మహమ్మదీలు అంగీకరిస్తారు, క్రైస్తవులు అంగీకరిస్తారు, హిందువులు కూడా అంగీకరిస్తారు. కానీ భగవంతుడే సర్వస్వం అని అంగీకరిస్తారా? వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడికి నా వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదనుకుంటారు. అంతే కదా. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం తినే తిండికి ఆధ్యాత్మికతకి సంబంధం ఏమిటండి అనుకుంటారు. లేదు, ఏదైనా తినొచ్చు, ఎవరున్నారు తినకూడదని కదా. ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, గడ్డి తినే గ్రామసింహారం. చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు, గడ్డి తినే గ్రామసింహారం. ఆయన ఏమంటాడు? ఏదైనా తినండి, తప్పే ఉంది. ఆయన ఏమైనా తినొద్దని చెప్పాడా? మీకు కావాల్సింది మీరు తినండి అని చెప్పండి. అందరూ అదే అనుకుంటారు. వ్యక్తిగత జీవితానికి భగవంతుడికి సంబంధాలు. భగవంతుడు అంటే ఎవరెవరైతే గుడికి వెళ్ళి, లేకపోతే ఎవరెవరైతే ప్రార్థనాలయానికి వెళ్ళి ఏదో చుట్టూ ప్రదక్షిణం చేసి కొబ్బరి కొట్టి ఏదైతే చేస్తారో వాళ్ళ వరకే భగవంతుడితో సంబంధం, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటారు. లేదు, బయట వాళ్ళు ఏమనుకుంటారు? మన భగవద్గీత చదవాలి ఇవన్నీ చెప్తున్నాం అనుకోండి. మనం చూడండి, ఉదాహరణకు మనం ఇక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి, మనం బయట వాళ్ళు కూడా వింటుంటారు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? అది వాళ్ళకి, అది మాకు సంబంధం లేదనుకుంటారు. వాస్తవం ఇది కదా. పక్కన పొలాల్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడ కింద తాపి పని చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏదో మట్టి పని చేసేవాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది వింటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అదే వాళ్ళు గోలేదో వాళ్ళు ఏదో పడుతున్నారు అంతే కదా. ఎలాంటిదంటే ఇప్పుడు చూడండి, చర్చిలో ఏవో అక్కడ ప్రార్థనలు జరుగుతుంటే మనం ఏమనుకుంటాం? అది నిజం, అది వాస్తవం కదా. వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు అనుకుంటాం, అంతే కదా. అంటే అవి వాళ్ళ వరకు సంబంధించినవి అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పుకునే విషయాలు అలాంటివి కావు. అది నిజంగానే వాళ్ళ వరకే, ఎందుకంటే వాళ్ళు అర్థం లేని విషయాలు కానీ. కానీ దురదృష్టవశాత్తు జనం ఏమనుకుంటారంటే మనం హరినామ సంకీర్తన చేసి బయటకు వెళ్తున్నాం అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ పాటలేదో వాళ్ళు పాడుకుంటున్నారు, వాళ్ళ దేవుడేదో వాళ్ళు, అంతేగాని వాళ్ళు చెప్పేదానికి మనకి సంబంధం లేదనుకుంటారు కదా. ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా ఇది చేయొచ్చు, గుడికి వెళ్ళాలంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడైతే నువ్వు గుడికి వెళ్తావో, భగవంతుని ప్రార్థిస్తావో అప్పుడే నీకు భగవంతుడికి సంబంధం ఏర్పడుతుంది తప్ప అంతకుముందు సంబంధం లేదు, తర్వాత నీకు సంబంధం లేదు అనుకుంటారు. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళే చాలా చాలా ఎక్కువ. అవునంటారు కదంటారు చెప్పండి కదా. చూస్తుంటే కొంతమంది మనం చూడొచ్చు, ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, లోపల ప్రవచనంలో ఉన్న ఎవడో సెల్ ఫోన్ చూసుకునేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏమనుకుంటాడు అంటే ఆయనకి ఏదో టైం ఇచ్చారో, ఆయనకి మాట్లాడాలి 1 గంట, ఆయన ఏదో మాట్లాడుకుంటాడు, నా పనిలో నేను ఉంటాను, ఆయన మాట్లాడుకున్నాను అంతేనే కదా. అంటే అసలు చెవున పడదన్నమాట. చూడండి, పశ్యన్నపి నపశ్యతి అని చెప్పుకుంటారు. అలాగే శృణ్వపి అంటే విన్నప్పటికీ కూడా వాడు నాకు సంబంధం లేదనుకుంటాడు. చూడండి, ఇంకేం చేస్తాం మనం? ఇన్ని ఏర్పాట్లు చేస్తాం, జనాలందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా మనం వారి చెవులోకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలని చెప్పి. వాడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడే ఉంటాడు, వాడి చెవిలోకి శబ్దం పెడుతుంది, కానీ వాడు ఏమనుకుంటాడు? ఇది నాకు సంబంధం లేదనుకుంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడే సమస్తము అనేది అవగాహన, భగవంతుడు ఉన్నాడు అనే అవగాహన కంటే చాలా 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 ఏమిటంటే ఎక్కడో ఉందట, దానికి దీనికి సంబంధం లేదు. భగవంతుడు ఉన్నాడు అనేది ఇక్కడ ఉంది, భగవంతుడే సమస్తం అనేది అక్కడ ఉందనుకుంటున్నాడు. అంత ఉన్నతమైనటువంటి అవగాహన. అందుకే ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు అంటున్నాడో బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటే ఎన్నో జన్మల్లో భగవంతుడిని ఆరాధన చేసి ఉంటాడు వాడు, కానీ సర్వస్వము భగవంతుడనే విషయం మాత్రం అర్థం కావడం దానికి ఎన్నాళ్ళు పడుతుందట?
ఎన్నాళ్ళు పడుతుందట? జన్మలు పడుతుందట. చూడండి అదే విషయం, జన్మలు పడుతుందట. అంటే ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన, ప్రతి చేష్ట, ప్రతిదీ కూడా భగవంతునికి సంబంధం ఉంది. అందుకే కృష్ణ చైతన్యంలో మరి ఎందుకని మనం వర్ణాశ్రమ విధానం గురించి మాట్లాడుతున్నామంటే, మనం వేసుకునేటువంటి వస్త్రం, మనం చేసే ఆలోచన, మనం తినే ఆహారం, మన యొక్క విద్యా విధానం, మన యొక్క ప్రభుత్వం అర్థవుతుంది కదా, మన యొక్క వైవాహిక జీవనం, మన యొక్క సమాజం, ఇవన్నీ కూడా దేని ఆధారంగా ఉండాలి? దేని ఆధారంగా ఉండాలి? కృష్ణుని ఆధారంగా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన అవగాహన. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఏమనుకుంటారంటే, స్కూల్కి వెళ్తాం, మా ఉద్యోగాలు ఏమో మనం చేసుకుంటాం, దానికి భగవంతుడికి సంబంధం ఏముంది? రోజు 16 మాలు జపం చేస్తున్నాం కదా, 16 మాలు జపం చేస్తున్నాం, ఏదో ఎక్కువ తక్కువ 4 నియమాలు పాటిస్తున్నాం, ఎక్కువ తక్కువ. అలాగే ప్రసాదమే తింటున్నాం ఎక్కువ శాతం, అంతవరకే ఆధ్యాత్మిక జీవనం అంటే. అంతేగాని మనం ఏ బట్టలు వేసుకుంటే సంబంధం ఏమిటి? కొంతమంది అలా అనుకుంటారు. ఏమిటండి మాటికి వైష్ణవ వస్త్రధారణ అది అంటే, ఏ బట్టలు వేసుకుంటే ఏమైంది? కృష్ణుడు ఏమైనా చెప్పాడా? ప్యాంట్ వేసుకుంటే జపం చేయకూడదని, లేకపోతే లుంగి కట్టుకుంటే జపం చేయకూడదని చెప్పాడు ఎక్కడన్నా? భగవద్గీతలో ఏమైనా ఉందా? అనుకుంటారు. నేను ఏ ఉద్యోగం చేస్తే ఏమిటి, ఎలా సంపాదిస్తే, కృష్ణుడు ఏమైనా చెప్పాడు ఎలాగే చేయాలని అంటే వాడికి ఇంకా చాలా చాలా సమయం పడుతుందండి. చూడండి ఎంత గంభీరమైనటువంటి వాక్యం, భగవంతుడే సమస్తం అనేటువంటి. మరి ఆ అవగాహనకు అర్థం ఏమిటంటే, కృష్ణుని తప్ప మరేదీ కూడా అస్తిత్వంలో లేదు. అందుచేత వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అంకిత భావంతో జీవించాలి, పూర్తి భక్తి భావంతో జీవించాలి అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటి అవగాహన. చూడండి, మరి కృష్ణుడికి కాకుండా కృష్ణుడికి బయట ఏదో ఉంది, కృష్ణుడికి అన్యంగా ఏదో ఉంది, లేకపోతే కృష్ణుడిని పక్కన పెట్టి విడిగా మనం ఏదో భోగించడానికి ప్రయత్నం చేద్దాం అనేది అంతా కూడా భ్రమ. ఆ విధంగా చేయడం వల్ల మనం ఆనందంగా ఉండలేం, మనం శాంతియుతంగా ఉండలేం. ఇది ఎలాంటిదంటే, సరే రోజుకి 3 సార్లు నివేదన చేయమని చెప్పారు కృష్ణుడికి 3 సార్లు నివేదన చేస్తాను, నేను మాత్రం 6 సార్లు తింటాను రోజు. అంటే దాని అర్థం ఏంటి? 3 సార్లు కృష్ణుడికి పెట్టిన తింటాను, మధ్య మధ్యలో స్నాకింగ్, మధ్య మధ్యలో బేల్పూరి తింటాను బయటకు వెళ్ళి, అది నివేదన చేయను, దానికి సంబంధం లేదు. ఐస్ క్రీమ్ తింటాను, లేకపోతే సోడా తాగుతాను బయటకు వెళ్ళి, కూల్ డ్రింక్ ఏదో తాగుతాను కదా, లేకపోతే అలా రోడ్డు మీద వెళ్తే ఎక్కడ రేగ్గాలు ఏవి కనిపించాయి అవి కొనుక్కొని తింటాను, మొక్కజొన్న పూతలు ఏవి తింటాను, చెరుకుగళ్ళు ఏవి తింటాను. వీటికి కృష్ణుడికి సంబంధం లేదు. కృష్ణుడికి ఎంతవరకు సంబంధం? రోజుకి 3 సార్లు 4 సార్లు నివేదన చేయమన్నారు కదా, అంతవరకే. మిగతాది నేను ఏం తిన్నా సంబంధం లేదు. అలా అనుకునే అవకాశం అవుతుంది కదా. కానీ అది కాదన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, అలా అనుకుంటే ఒకవేళ కృష్ణుడికి అన్యంగా ఇంకోటి ఏదో ఉంది అని అనుకుంటే అదంతా కూడా మాయ. ఆ విధంగా చేయడం వల్ల మనం ఆనందంగా ఉండలేము అనమాట. అర్థమవుతుంది కదా. శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 5వ అధ్యాయం 14వ శ్లోకంలో నారదముని తన శిష్యుడైనటువంటి వ్యాసదేవుల వారికి చెప్తూ ఉంటారు. అందులో ఆయన ఏమంటారంటే, నువ్వు ఏదైతే భగవంతుని యొక్క దృష్టికి భిన్నంగా ఉన్న వాటిని వివరించాలని కోరుకుంటున్నావో దానివల్ల ఏమవుతుందంటే, అవన్నీ కూడా ప్రతిచర్యలుగా ఏర్పడి వివిధ రూపాలు ధరించి, వివిధ పేర్లు ధరించి, వివిధ ఫలితాలు ధరించి అవి ఏం చేస్తాయంటే మనసుని ఉద్రేకపరుస్తాయి. ఎలాగంటే, ఒక పడవని వాయువు ఏ విధంగా అయితే ఉద్రేకపరుస్తుందో చూడండి. ఒక నౌక ఉందనుకోండి, ఒక పడవ, దాన్ని మనం గట్టుకి కట్టకపోతే, దాన్ని వదిలేసామనుకోండి నీళ్ళల్లో, ఏమవుతుంది? అది వాయువు ఏం చేస్తుంది? ఉద్రిక్తపరుస్తుందా లేదా? అలాగే ఆయన ఏమంటారంటే, వ్యాస నువ్వు అనేకమైనటువంటి రచనలు అవేవన్నీ చేసావు, కానీ అవన్నీ ఏమిటి? భగవంతుని దృష్టికి భిన్నమైనవి కావడం చేత అవన్నీ ఏం చేస్తాయి? నువ్వు రాసినటువంటి గ్రంథాల వల్ల జనం అనేక రకరకాలుగా రూపాలను సృష్టించుకుంటారు, నామాలు సృష్టించుకుంటారు, అవి రకరకాల ఫలితాలను ఇస్తాయి, మనసు అనేక రకాలుగా ఉద్రేకపడుతుంది అని చెప్పంటారు. మరి మనం కృష్ణుడే సకల సత్యానికి కూడా ఆధారం అనేటువంటి దాన్ని అంగీకరించడంలో విఫలమైతే అప్పుడు ఏమవుతుంది? మన యొక్క మనసులు ఎప్పుడు కూడా అవి చంచలంగా ఉంటాయి, అలజడితో ఉంటాయి. ఎలాగా? సముద్రంలో పడవలాగా. సముద్రంలో పడవలాగా. మీలో ఎవరైనా ఎక్కారా? పూరిలో పడవ ఎక్కారా? పూరిలో సముద్రంలో టికెట్ తీసుకుని ఎక్కారా ఎవరన్నా? లేదా? సముద్రంలో ఎక్కారా మీరు? లేదు.
కదులుతుందా? సరే. సో అదన్నమాట. ఇప్పుడు సముద్రంలో పడవ ఏ విధంగా అయితే అల్లకల్లోలం అవుతుందో, అలాగే కృష్ణుని యందు లగ్నం కానిటువంటి మనసు ఏమవుతుంది? అల్లకల్లోలంగానే ఉంటుంది. కాబట్టి మనకు ప్రశాంతంగా లేదంటే వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం మన మనసు కృష్ణునికి అన్యంగా మరొక విషయాల్లో నిమగ్నమైంది. లేకపోతే నేను చేసే ఈ ఆలోచన కృష్ణునికి సంబంధం లేదని అనుకోవడం. ఇదే కారణం. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు 5వ అధ్యాయం 29వ శ్లోకం చెప్పుకున్నాం కదా. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఋషులు ఎవరైతే ఉన్నారో వారు సకల యజ్ఞములకు తపస్సులకు నేనే పరమభోక్తనగా అంగీకరించి, అంటే తెలుసుకొని, సకల లోకాలకు అలాగే దేవతలకు కూడా నేనే ఈశ్వరుని నియంత్రించేవాడిని తెలుసుకుని, అలాగే సకల జీవులకు నేనే శ్రేయోభిలాషినని తెలుసుకుని వాళ్ళు ఈ భౌతికమైనటువంటి దుఃఖాల నుండి శాంతిని పొందుతారని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సకల లోక మహేశ్వరం అంటే ఇక్కడ అర్థం చూడండి. సకల దేవతలకు సకల లోకాలకు కూడా నేనే నియామకుణ్ణి, నేనే దేవుణ్ణి దానికి. అలాగే సకల జీవులకు నేనే శ్రేయోభిలాషిని చూడండి. అలాగే లాభాన్ని చేకూర్చేటువంటి వాడిని, బెనిఫాక్టర్ అండ్ వెల్ విషర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ అని తెలుసుకుంటారో వాళ్ళు దేని నుండి శాంతిని పొందుతారట. శాంతి పొందడం అంటే ఏమిటి అసలు అర్థం? అది కూడా తెలుసుకోవాలి మనం. చూడండి, శాంతిగా ఉండడం అంటే దేని నుంచి శాంతి? భౌతికమైనటువంటి దుఃఖాల నుండి శాంతి. చూడండి, మరి భౌతిక దుఃఖాలు అంటే ఏమిటి? జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి, అలాగే ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక క్లేశాలు. చూడండి, వీటన్నింటి నుండి శాంతి. కానీ సాధారణంగా ఎవరైతే శాంతిని కోరుకుంటున్నా ఉంటారు కదా, వారికి అసలు దేని నుంచి శాంతి కూడా తెలియదు. అవునంటారు కదంటారు, శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి, సమాజంలో శాంతి ఉండాలి అంటారు చాలామంది. వాడికి అసలు శాంతి అంటే కూడా ఏమో తెలియదు. వాడి ఉద్దేశం ఏంటి? శాంతి అంటే తాత్కాలికంగా ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వాడి దృష్టిలో శాంతి అంటే వాడి ఇంద్రియ భోగానికి అవరోధం కలగకుండా ఉండాలి. అదే శాంతి అంటే. అవునా కదా? ఇప్పుడు మనం చూస్తాం, శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రపంచ శాంతి సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం అనేక రకాల దేశాల వాళ్ళు వస్తుంటారు ప్రపంచ శాంతి సమావేశాలు. ఆ ప్రపంచ శాంతి సమావేశాల్లో వాళ్ళందరూ ఏం చేస్తారట, ఒక దేశం వాడు మేకకూర, ఒక దేశం వాడు చేపకూర, ఇంకొక వాడు పీత, ఇంకొకడేమో ఆవు, ఇంకొకడేమో గేది. చూడండి, వాళ్ళ యొక్క డిష్లు అన్నీ కూడా చూస్తే సకల జీవులు ఉంటాయి వాళ్ళ పల్లెల్లో. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇతర జీవులన్నింటికీ అశాంతిని కలగజేస్తూ మనం మాత్రం శాంతి సమాధానం. అదేదో జాయింట్ తింటూ వాడు మాట్లాడతాడు అనమాట. శాంతిగా ఉండాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అదే శాంతి ఏర్పడుతుందా? లేదు. ఎందుకంటే అసలు శాంతి అంటే ఏంటో కూడా తెలియదు అసలు వాళ్ళకి. ఏం చేస్తాం చెప్పు, అంతే కదా. కాబట్టి శాంతి అంటే భౌతికమైనటువంటి దుఃఖాల నుండి, జన్మ, మృత్యు, జరావ్యాధుల నుండి ఉపశమనం. అది నిజమైనటువంటి శాంతి అంటే. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, చూడు నేను చక్కగా ఇంద్రియభోగం చేస్తున్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయదు. మీ దేశం వాళ్ళు మా దేశం వాళ్ళు చేసే ఇంద్రియ భోగంలో మీరు అడ్డం కలిగించకూడదు. చూడండి, అలాగే మీరు చేసే ఇంద్రియ భోగానికి మేము ఎప్పుడు కూడా అడ్డు చెప్పాం. అదే కదా ఆధునిక సమాజంలో శాంతి అంటే, అదే శాంతి. చూడండి, మేము చేసే తప్పుని మీరు చెప్పొద్దు, మీరు చేసే తప్పుని మేము చెప్పాం. మీరు చక్కగా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేసుకోండి, మేము కూడా చక్కగా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేసుకుంటాం. మా దానికి మీరు అవాంతరం కలిగించవద్దు, మీ దానికి మేము అవాంతరం కలిగించాం, అంతే. అదే శాంతి అంటే. కానీ అదే శాంతి అంటే. శాంతి అంటే అది కాదు. జన్మమృత్యు జరావ్యాధుల నుండి, త్రివిధ క్లేశాల నుండి బయటపడడం. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ఏమంటారంటే 5వ అధ్యాయం 29వ శ్లోకాన్ని ద పీస్ ఫార్ములా అని చెప్పుంటారు. శాంతి సూత్రం అని చెప్పుంటారు. మన భగవంతుడే సమస్తం అని చెప్తాం, కానీ భగవంతుడి గురించి 3 ముఖ్యమైనటువంటి సాక్షాత్కారాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది? చాలామంది అంటారు అంతా భగవంతుడేనండి అంటారా? లేదు, వింటారు కదా చాలామంది. అంతా కృష్ణార్పణం అండి, అంతా భగవంతుడేనండి అంటారు. కానీ అంతా భగవంతుడేనండి అంటే అందులో 3 ఉన్నాయట, అర్థం చేసుకోవాల్సినవి. కానీ సాధారణంగా ఎవరైతే అంతా భగవంతుడే అంటారో వాళ్ళు ఈ 3 తెలియకుండానే అంతా భగవంతుడు అంటారు.
నువ్వు అంతా భగవంతుడే అన్నావంటే మొదటిది నీ అవగాహన ఏమి ఉండాలి? నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని వాస్తవానికి భగవంతుడి కోసమే చేసుకుంటారు. నువ్వు అలా చేస్తున్నావా? వీడు భగవంతుడి కోసం పని చేయడు, వీడేదో పని చేసుకుంటే అంతా భగవంతుడే అంటాడు. అందులో అర్థం లేదు. రెండు, సకల లోకాలకు, జనులందరికీ, అన్నిటికీ కూడా భగవంతుడి యజమాని ఒప్పుకోవాలి. అవునా కదా? కానీ వీడేమంటాడు, ఎవరైనా వచ్చి ఏమండి మందిరానికి కొంచెం స్థలం ఇవ్వండి, ఆలయం కట్టాలి. లేదు లేదు, ఎలా ఇస్తాం, ₹1,00,000 ఉంది వాల్యూ, ఇవ్వడం కుదరదు అని చెప్పి అంటాడు. కానీ ఏమంటాడు, అంతా భగవంతుడేనండి అంటాడు. అంటే వాడికి అవగాహన లేదనమాట. మూడోది, కృష్ణుడే సకల జీవులకు స్నేహితుడు. కాబట్టి మరి కృష్ణ చైతన్యవంతులు అవ్వండి అని చెప్తాం, కానీ వాడు కృష్ణ చైతన్యవంతులు అవుతాడా? అవడు. జపం చేయమంటే చేస్తాడా? లేదు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు? కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తాడు. ఎందుకని? కుటుంబ సభ్యులు నా శ్రేయోభిలాషులు అనుకుంటాడు కదా. నిద్ర లేకుండా కుర్చీలో పడుకునేవాడు. స్పెషల్ స్లీపింగ్ సెషన్స్ కాదు, దొరుకుతుంది కదా. అప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం? అందరూ కూడా కుటుంబం కోసం పనిచేస్తారు. ఏ అవగాహనతో? వాళ్ళని రక్షిస్తారనే అవగాహనతో. అదే కదా శ్రేయోభిలాష అంటే అర్థం ఏమిటి? నా కుటుంబ సభ్యులు నా శ్రేయస్సుని కాంక్షిస్తారు అనే ఉద్దేశంతోనే కదా కుటుంబం కోసం పనిచేస్తున్నాం. కానీ నిజంగా శ్రేయోభిలాష ఎవరు చెప్పండి? భగవంతుడే నిజమైనటువంటి శ్రేయోభిలాష. ఎందుకంటే పరమాత్మగా ఉండి ఆయనే కదా మనకి అన్ని కూడా నడిపిస్తున్నాడు కదా. అందరు నడిపించేవాడు ఆయనే. అంటే మనం మరణించిన తర్వాత మన కుటుంబ సభ్యులు మనతో వస్తారా? రాదు. కానీ ఎవరు వస్తారు మనతో పాటు? కృష్ణుడు వస్తాడు మనతో పాటు కదా. కాబట్టి మనం ఏమంటామంటే, మరి రోజు మరి భగవంతుడి కోసం కొంత సమయాన్ని కేటాయించండి, భగవంతుడికి సేవ చేయండి, మరి భగవంతునికి మందిరానికి రండి అంటాం. వాడు ఏమంటాడు? నాకు సమయం లేదండి అంటాడు. అంటారా లేదా? టైం నాకు లేదండి అంటారు. ఎందుకు నీకు టైం లేదు? ఎందుకంటే కుటుంబం కోసం పని చేయాలి కాబట్టి. కానీ వీడేమంటాడు? అంతా భగవంతుడేనండి అంటాడు. అంటారా లేదా? చూస్తాం కదా బయట, అంతా భగవంతుడేనండి. అసలు భగవంతుడు కాంతి ఏముందండి? మనకి చెప్తారు తత్వం వాళ్ళు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ మూడు కూడా అర్థం చేసుకుంటారో, మరి ఎవరైతే కృష్ణుని ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణుడికే సేవ చేస్తారు, కృష్ణుడినే పూజిస్తారు. వాళ్ళు మాత్రమే భౌతిక దుఃఖాల నుండి ఉపశమనాన్ని పొందుతారు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి కృష్ణుని యొక్క మొట్టమొదటి చూడండి, ఈ లక్షణం ఏదైతే ఉందో అది వివరించబడింది ఈ శ్లోకంలో. ఇది శాంతి సూత్రం శ్లోకం ఉంది కదా. ఏమని? సకల యజ్ఞములు తపస్సుల యొక్క అంతిమ ప్రయోజనం ఎవరంటే కృష్ణుడే. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? సకల యజ్ఞములు తపస్సుల యొక్క అంతిమ ప్రయోజనం. ప్రయోజనం అంటే ఏంటి? దేనికోసం చేస్తున్నావు, దేన్ని ఆశించి చేస్తున్నావు అంటే, ప్రతి ఒక్కడు ఎలాంటి తపస్సు చేసినా యజ్ఞం చేసినా కృష్ణుడి కోసమే చేయాలట. చూడండి, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి లేదా కృష్ణుడిని సంతృప్తిపరచడానికి చేయాలి. చూడండి, మనం ప్రతిదీ కృష్ణుడి కోసమే చేయాలి. ఎందుకంటే అదే మన యొక్క స్వాభావిక స్థితి జీవులుగా. మరి జీవాత్మలుగా మనం అందరం కూడా భగవంతుని యొక్క నిత్యమైనటువంటి అంశలం. చూడండి, సమస్తము కృష్ణుడే. ఏమిటి? అంతా కూడా మరి సమస్తము కృష్ణుడే అంటే మనం చూసేదంతా కూడా భగవంతుని యొక్క విస్తరణలే. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి కృష్ణుడే ఈ భౌతిక ఆధ్యాత్మిక వృక్షం ఏదైతుందో దాని యొక్క మూలం అతడే. చూడండి, అలాగే ఏ విధంగా అయితే ఈ శరీరానికి ఉదరం ఎంత ముఖ్యమో, అలాగే ఒక చెట్టుకి వేరు ఎంత ముఖ్యమో, అలాగే ఈ సృష్టి అంతటికి కూడా కృష్ణుడే ఆధారం. చూడండి, మరి వేరుపై మనం నీళ్లు పోయడం అనేది సరైనటువంటి ప్రక్రియ మొక్కకి. అలాగే ఉదరానికి ఆహారం సరఫరా చేయడం అనేది శరీరానికి సంతృప్తినిచ్చేటువంటి ప్రక్రియ. కాబట్టి జీవులుగా మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలం. మనం ఎప్పుడు సంతృప్తి చెందుతామంటే, మనం ఈ భగవంతునితో అనుకూలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. చూడండి, దాన్నే మేకింగ్ పీస్ విత్ కృష్ణ అంటారు. భగవంతుడితో ఎలాంటి సంబంధం ఉండాలి మనకి? అనుకూలమైన సంబంధం. చూడండి, అనుకూలమైన సంబంధం ఉండాలంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మనం చూసే ప్రతిదీ భగవంతుని యొక్క వ్యక్తీకరణే. మరి దీని అంతటికీ కూడా మూలం కృష్ణుడే. కాబట్టి ఆ కృష్ణుడిని సంతృప్తిపరిస్తే సహజంగానే అన్నీ కూడా సంతృప్తి చెందుతాయి అనేది అవగాహన. మరి ఆ అవగాహనతో మనం వ్యవహరించాలి. మరిన్ని విషయాలు మళ్ళీ తర్వాత తరగతిలో మనం చర్చిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.